అక్కడ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు, శవాన్ని పుయ్యాలనే వచ్చారు, కానీ సజీవుడైన ప్రభుని చూడాలి అన్న దృష్టితో రాలేదు. వారు సమాధిలోనికి వెళ్ళక మునుపు అనుకున్నారు, పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి ఎవరు తీస్తారు. వచ్చేటప్పటికి రాయి దొర్లించబడి ఉన్నది. మార్కు సువార్త 16:5లో చూస్తున్నాం. ఆ రాయి ఎంతో పెద్దది. ప్రభు దగ్గర నువ్వు వస్తే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా ప్రభు దాన్ని దొర్లించి వేయువారు, తీసివేయువారై ఉన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్న ప్రభు సమాధిలోనికి ప్రవేశించటానికి ఒక ద్వారము ఏర్పాటు చేయబడింది. ఆ ద్వారంలో గుండా వీరు ప్రవేశించేటప్పటికి ప్రభు శరీరం కనపడలేదు. వీరికి ఒక పడుచువాడు కనపడ్డాడు. ఎందుకు పడుచువాడు కనపడ్డాడు అంటే, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవన రక్తాన్ని ప్రభు మనకిచ్చారు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అన్నారు. యవన రక్తముతో పునరుద్ధాన వార్తను లోకానికి తెలియచేయాలి అని ఒక పడుచువాడు వారికి కనపడి, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో ఎతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు చెప్పండి అని స్త్రీలకి చెప్తే, వీరు బయటకు వచ్చి మార్కు సువార్త 16:7-8 వచనాల్లో గడగడ వణుకుచు విస్మయం పొందుచు భయపడి ఎవరితో ఏమీయూ చెప్పలేదు అనే మాట చూస్తున్నాం. సువార్తల్లో మొదట రాయబడిన సువార్త మార్కు సువార్త. మత్తయి రాస్తున్నాడు 28వ అధ్యాయంలో, పరలోకము నుండి దేవదూత వచ్చింది, పరలోక వాస్తవ్యుడు భూలోకములో పునరుద్ధానుడవుతున్నారు అంటే దేవదూతలు తొంగి చూస్తూ పరలోకములో నుండి భూలోకానికి వచ్చారట. ఇక్కడ దూత రాయి పొర్లించబడిన రాయి మీద కూర్చుంది. ఇక పని మాది కాదు. 2 చోట్ల బైబిల్లో 66 పుస్తకాల్లో దూతలు 2 స్థలాల్లో కూర్చున్నారు. మత్తయి సువార్త 28:3-4 వచనాల్లో దూత కూర్చున్నాడు చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11-12 వచనాల్లో 2 దూతలు, తల వైపున ఒక దూత, కాళ్ళ వైపున ఒక దూత. మరి మీలో చాలామంది యెరూషలేముకి వచ్చారు కదా, మరి 2 దూతలు కూర్చున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి క్యాథలిక్ వర్షన్లో చూస్తాం, ఒకటి పునరుద్ధానపు తోటని మనం చూస్తూ ఉంటాం. ఇక పని మాది కాదు. పునరుద్ధానం అనంతరము తండ్రి మనకి పని అనేది ఇచ్చివేశారు. పోయిన వారంలో చెప్పే కదా, 11 చోట్ల వాక్య పరిచర్య చేసి వచ్చాను అని. కొంచెం ఒక్క అడుగు మనం వేస్తే చాలు, ఎన్ని అడుగులైనా దేవుడు వేయించువారై ఉన్నారు. మార్కు ఒక పడుచువాడు కనపడ్డాడని రాస్తే, లూకా సువార్త 24వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే, సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు కనపడ్డారట. మార్కు పడుచువాడని రాస్తున్నాడు. లూకా 24లో ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన పరిశుద్ధులు. మన విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటాం, పరిశుద్ధుల సహవాసమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నమ్ముచున్నాము అని. మత్తయి ఒక దూత అని రాస్తున్నాడు, యోహాను 2 దూతలు అని రాస్తున్నాడు. ప్రభు ఇక్కడ మనం చూస్తే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. సశరీరము అనగా మరి పునరుద్ధాన శరీరము.
అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాధ్విలా ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. 3వది దేవదూతలు కనపడెను. 4 రక్షకుడని జనములలో ప్రకటించబడెను. 5 లోకమందు నమ్మబడెను. 6 ఆరోహణుడై 7 తేజోమయుడయ్యను. కాబట్టి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11లో గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ వద్ద నుండి యేసు ఏ రీతిగా వెళ్ళిపోయాడో ఆ రీతిగానే వస్తారని 2 దూతలు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మన ధ్యానాంశము పునరుద్ధాన ప్రేమ. పునరుద్ధానములో ప్రభువు చూపించిన ప్రేమ. ఈ లోకములన్నిటికంటే విలువైంది ఏంటి? ప్రేమ. ఈ ప్రేమే తగ్గిపోతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. పునరుద్ధానములో ఆయన శిష్యుల్లో ప్రేమ అనేది తగ్గింది. ఆ ప్రేమ ఇవ్వటానికి ప్రభు వచ్చారు. యోహాను సువార్త 3:16లో చూస్తున్నాం, దేవుడు లోకమునెంతో ప్రేమించెను అని మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా 31:3లో, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మును ప్రేమించి తిని. ఇవాళుండి రేపు పోయే ప్రేమ కాదు. నిన్న నేడు ఏకరీతిగా ప్రభు ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నట్టుగా తెలియచేస్తున్నారు. అలాగనే మనం చూస్తే మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు ఆయన ఎరగడు. మనం ఆయన ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని లోకములోనికి పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అని మనం చూస్తున్నాం. మనం ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించారు. పునరుద్ధానములో ఉన్న 7 ప్రేమల్ని ఈరోజు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము అంత ప్రేమతోనే ఉంటుంది. 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమయే అని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన ప్రేమ కన్నీటితోనున్న వారిని ఆదరించిన ప్రేమ. ఎవరన్నా కన్నీళ్లతో బాధతో ఆయన సన్నిధిలోనికి వచ్చామేమో, ఈ సమయంలో ఆయన ప్రేమ మనల్ని ఆదరిస్తూ ఉంది. 147వ కీర్తనలో చూస్తున్నాం, గుండె చెదరిన వారిని బాగు చేయు, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కన్నీటితో ఎవరన్నా వస్తే ఆదరించే ప్రేమ. కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రభు చెప్పారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖంతో ఉన్న మరియా, మార్తా, లాజరు కుటుంబంలోనికి ప్రభు వెళ్ళారు. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళారు. ప్రభుకు కూడా ఏడుపు వచ్చిందంట. కాసేపటికి లాజర్ని లేపుతాడు ఆయన.
బైబిల్లో చిన్న మాట, యేసు కన్నీళ్ళు విడిచెను. కాబట్టి ప్రభు మానవుడుగా వచ్చాడు గనక మానవుల యొక్క దుఃఖం ఆయనకు తెలుసు. ప్రకటన గ్రంథము 21:3 ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును. ఈరోజు ఎవరు దుఃఖంతో ఉన్నా ఆయన మన కళ్ళ మీద చేయబెట్టి ఆ దుఃఖాన్ని తుడిచివేస్తారు. పునరుద్ధానం అనంతరము నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అని మగ్దలేని మరియ ఏడుస్తూ ఉంది. దూతలు అడుగుతున్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? మరి నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారని అసలు ఆ మాటలు పట్టించుకునేటట్లేదు. మరి మనం చూస్తే వేదనతో దుఃఖములో ఉంది. యోహాను సువార్త 20:15 తండ్రి దగ్గరికి వెళుతున్న ప్రభువే మళ్ళీ వచ్చి తన కుమార్తెను ఆదరించటానికి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అంటే, ఆయన తోటమాలి అనుకొని నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అంటే మరియాని గట్టికి పిలిస్తే రబ్బూని బోధకుడని సమీపించింది. కన్నీటితో ఉన్న ఆమెను ధైర్యపరిచి ఒక మిషనరీగా మార్చి నేను లేచానని చెప్పు అని ఆదరించిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ అయి ఉన్నది. అందుకే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే మాటల్ని మనం చూస్తున్నాం. పునరుద్ధాన ప్రేమ పిరికి వారిని ధైర్యవంతులుగా చేస్తుంది. 145 కీర్తన 14-15 ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి అని చూస్తున్నాం. భయముతో ఉన్నవారిని ధైర్యపరిచింది ఆయన ప్రేమ. మరి మార్కు సువార్తలో మనం చూచాం, భయపడిపోయారు, ఎవరితో ఏమీ చెప్పలేదు అని. లూకా సువార్తలో చెబుదామనుకున్న పునరుద్ధాన వార్త వెర్రి మాటల్లాగా కనపడినయట. లూకా సువార్త 24:36 తలుపులన్నీ వేస్తున్నా ప్రభు అలా దిగి వచ్చారు, మీకు సమాధానము కలుగునుగాక. స్త్రీలకు శుభం పలికారు, శిష్యులైన వారికి సమాధానము అనే మాటని వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట ప్రభు జన్మకాలంలో వాడబడింది. మరి మనందరూ తెలుసు, లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి ఇష్టంగా ఉంటే మనకు సమాధానము. 147 కీర్తన 14-15 ప్రభు అంటున్నారు, నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమల పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సరిహద్దులలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈ సరిహద్దులు. ఎలాంటి సమాధానమో యెషయా 43:5 అంటున్నాడు, భయపడకము, నీకు నేను తోడయున్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను, అప్పగించుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు. 4 దిక్కుల్లో సమాధానం మనకు ఎవరు కలుగజేస్తారు? ఏదన్నా వచ్చేటట్టుండి అయిపోతుందేమో. కాబట్టి తూర్పున సంతానపు దీవెన, పడమర సమకూర్పు దీవెన, ఉత్తరాన అప్పగించుమనే దీవెన
దక్షిణాన 13 గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కనుక బిగబట్టవద్దు, రావాల్సిన దీవెన బిగబట్టబడుతుందేమో. ఈ 4 సరిహద్దుల్లో సమాధానాన్ని పునరుద్ధాండైన ప్రభువు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఒకసారి మీరు చదువుతారా? లూకాసు వార్త 24:36 నుండి చదవండి అమ్మా. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమగునుగా కంటే వాళ్ళు ఎట్లా ఉన్నారమ్మా? కాబట్టి దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడేనని, దేవుడే వస్తే స్వయముగా వారి మనసుల్లో దెయ్యం ఉంది గనక యోహాను సువార్త 14 అంటాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హృదయములో ఏముంటుందో, తలంపులో ఏముంటుందో నోరు అదే మాట్లాడుద్ది. ప్రభువు లేచాడు అనే మాట సూచాయిగా వాళ్ళ చెవును పడుతుంది. తలుపులన్నీ వేసుకొని, కిటికీలన్నీ వేసుకొని గడగడా వణుక్కుంటూ కూర్చున్నారు. ఆయనే వచ్చారు, సమాధానం పలికారు. భూతము అన్నప్పుడు ప్రభు అన్నారు, మీకు సందేహం ఎందుకు వస్తుంది? నన్ను పట్టి చూడండి, మీ దగ్గర ఏదన్నా ఉంటే నాకు పెట్టండి. ఎవరన్నా మన దగ్గరికి విజయంతో వస్తే వారికి ఒక స్వీట్ పెడతాం. వాళ్ళు అప్పుడు దాకా చేపలు కాల్చుకొని తిన్నారు. ఒక కాల్చిన చేప మొక్క, అంటే తినేసి మిగిలిపోయిన మొక్క ఆయనకి ఇచ్చారు. వారిని నమ్మించటానికి ఆ మొక్కను ప్రభువు తీసుకొని వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. నీ తండ్రి నిస్సహాయ స్థితిలో నిన్ను ధైర్యపరచువారై ఉన్నారు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో, ధైర్యము తెచ్చుకొనుడి, రాజుకి ప్రవక్తకి జనులందరూ చెప్తున్నారు. జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, యెహోజాదా కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీ మధ్య ఉన్నాను. పునరుద్ధానములో భయముతో ఉన్న వారిని ధైర్యపరిచినది పునరుద్ధాన ప్రేమ. మత్తయి సువార్తలో ఒక సందర్భంలో మనం చూస్తే 14:27 మీరు అద్దరికి వెళ్ళండి అని ప్రభు చెప్పి ఏకాంతముగా కొండకి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ప్రభు ప్రార్థన చేసుకొని వచ్చేటప్పటికి దోనె దరికి దూరంగా ఉందట. ఏంటి వీళ్ళు అటు ఇటు వెళ్ళని ప్రభువు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు అంతే, సముద్రం మీద. అమ్మో భూతం అని గట్టికి ఆగేశాడు పేతురు. ఎక్కడ లేని సందేహాలన్నీ ఆ పేతురికే వస్తాయి. గదిలోకి వచ్చినప్పుడు భూతం అన్నాడు, సముద్రం మీద నడిచేటప్పుడు కూడా భూతం అని కేకలు వేస్తే ప్రభు నేనే, భయపడకుడి అని వారిని ధైర్యపరిచారు. పునరుద్ధానం అనంతరం ఎవ్వరికి పిరికి గుండె, పిరికి ఆత్మ ఉండకూడదు. పిరికి వారు నా రాజ్యమునకు అర్హులు కారు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి మత్తయి సువార్త 14:27లో వారిని ధైర్యపరిచి, లోతైన జలములలో లోబడుటను నేర్పించి, లోపంబులు సవరించి, లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయ నడిపించు నానావా. దుఃఖములో ఉన్న వారిని దుఃఖము నుంచి విడుదలిచ్చి ప్రేమతో
ధైర్యపరిచిన ప్రేమ, పునరుద్ధాన ప్రేమ. భయముతో తలుపులన్నీ వేసుకొని ఉన్న వారిని ధైర్యపరిచి తన్ను తాను సశరీరుడిగా, సజీవునిగా అనేక ప్రమాణాలను చూపిస్తూ తన్ను తాను కనపరుచుకున్న ప్రేమ, పునరుద్ధాన ప్రేమ. మూడవదిగా తప్పు చేసిన వారిని క్షమించిన ప్రేమ, పునరుద్ధాన ప్రేమ. మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 25 నుంచి 51 వరకు శిష్యులందరూ కూర్చున్నారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ప్రభు చెప్పారు. అందరూ ప్రభు నేనని కలవరంతో అడుగుతున్నారు. అందరూ అడిగారు, నేను అడగకపోతే బాగుండదని. యోధా నేనా అంటే నువ్వన్నట్టే అన్నాడు. వెంటనే కరెక్ట్ చేసుకోలేదు. ప్రభు కాళ్ళు కడిగేటప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో కాళ్ళు ఇచ్చాడు కడగమని. తువాలతో తుడిచేటప్పుడు తొడవమని ఇచ్చాడు. ప్రభు రొట్టెనిస్తే తీసుకున్నాడు, చీకట్లోనికి వెళ్ళిపోయాడు. పట్టించటానికి వచ్చాడు. చెలికాడ నువ్వు చేయుచున్నదేదో త్వరగా చెయ్యి అని ప్రభు చెప్పారు. బల్ల దగ్గర కరెక్ట్ చేస్తున్నారు ప్రభు. అందుకే నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభు తెలియచేస్తున్నారు. అందుకొను రోటేతో ఆయన శరీరము నాందుకొందుమో మర్మ మది అద్భుతంబు ఎందరెన్నో మార్లి వాందించి తిన్నాను, బాధయు తరుగులేదు. బల్ల దగ్గర కరెక్ట్ చేస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 నుండి చూస్తే, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగువాడు నేను వచ్చు వరకు నా మరణమును ప్రచురించుదురు. ఎవడు అయోగ్యముగా ఆయన రొట్టెను తినునో, ఆయన పాత్రలోని త్రాగునో వాడు మరి ప్రభు వచ్చేటప్పటికి అయోగ్యంగా బల్ల దగ్గరికి వస్తే అపరాధి అయిపోతున్నాడు. గప్చిప్న కమ్యూనిని తీసుకొని ఒక్కళ్ళకు కూడా దేవుని గురించి చెప్పకుండా మళ్ళీ నెలలో వచ్చి పాల్గొంటున్నామేమో. ఇవన్నీ మనం చేసే తప్పులు. తప్పును సరిదిద్దుతూ కాళ్ళు కడిగి తుడుస్తూ తన శరీర రక్తాలనిచ్చి తప్పుని తన మీద వేసుకొని నేరము లేని ప్రభువు నేరస్తుని వలె మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చూస్తూ ఉన్నాం. తప్పు చేసిన వారిని క్షమించిన ప్రేమ. పాపాత్మురాలను తీసుకొచ్చాడు. ఏమో పాపం చేస్తుంటే మేము చూచామని యోహాను సువార్త 8లో ఆయన పాదాల దగ్గర వేశారు. మరి పురుషుని బట్టురాల, మీలో తప్పు లేని వారు మొదటగా ఆయన మీద రాయి వేయండి అంటే ఆయన యేసు వంగి నేల మీద ఏమో రాయిచ్చుండాను. ఎవరు రాయి పట్టుకుందాం అనుకుంటే వాళ్ళ దోషం అక్కడ కనపడుతుంది. క్షమించగలిగిన ఆయన, రాయి వెయ్యదగిన ఆయనే. ఎవరు తెచ్చిన రాళ్ళు అక్కడ పడేశారు. అమ్మ నీకెవ్వరు శిక్ష విధించలేదా? నేను కూడా విధించను. ఇంకెప్పుడు పాపం చెయ్యొద్దు, తప్పు చెయ్యొద్దని సరిదిద్ది ఆదరించి ఆ తప్పును క్షమించిన ప్రేమ దేవుని ప్రేమ అయ్యున్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. 40 దినాలు భూమి మీద ఉండి అనేక ప్రమాణాలు, రుజువులను చూపిస్తూ ఆయన బిడ్డల్ని సరిదిద్దుతూ ఉన్నారు. ఇది తప్పు చేసిన వారిని క్షమించిన ప్రేమ, పునరుద్ధాన ప్రేమ. ఇటు పాపాత్మురాలైన స్త్రీని చూస్తున్నాం, అటు
11 మంది శిష్యులు గలిలయ జిల్లాకి చెందినవారు. ఒక్క యోధా ఇస్కరియోతు యోదయ జిల్లాకి, ప్రభు జిల్లాకి చెందినవాడు, అందరిలో బాగా చదువుకున్నవాడు. ఆయనే ప్రభుని స్వామి ద్రోహం చేస్తున్నాడు. అయినా దేవుడు ఆయన క్షమిస్తున్నాడు. ఆయన క్షమాపణ దేవుణ్ణి అడగటానికి ఆయన మనస్సు ఒప్పుకోవటం లేదు. గుండె చెదిరిన వారిని బాగు చేసిన ప్రేమ, చెదిరిన గుండెల్ని మండించిన ప్రేమ. లూకా సువార్త 24:15 2 బాటసారులు ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నారు. తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ని గుర్తుపట్టలేదు. శిష్యులు గుర్తుపట్టలేదు, బాటసారులు గుర్తుపట్టలేదు, అలాగనే మగ్దలేని మరియ గుర్తుపట్టలేదు. ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నవారే గుర్తుపట్టకపోతే ఎవరు ఆయన్ని గుర్తుపడతారు? కాబట్టి గుర్తించే స్థితిలో లేమేమో. కడపటి బోరా మ్రోగగనే కనురెప్ప పాటున మారుదువం వడిగా మేఘ సీనుడవై నడి ఆకాశము పోగలవా గొర్రెపిల్ల సంగమ క్రీస్తురాజు సంగమ రారాజునెదుర్కొనగలవా ఓ సంగమా సార్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. సంఘం ఏందో ఎన్నట్టే ఉంటారు కానీ సంఘం ఏంటదా? ప్రకటన 2:7 చూస్తున్నాం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక. పునరుద్ధాండైన తండ్రి నిన్ను ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు. దుఃఖములో ఉన్న వారిని ఆదరించిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. భయముతో ఉన్నవారిని ధైర్యపరిచిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. తప్పు చేసిన వారిని క్షమించిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని ప్రభువు చెప్పారు. గుండె చెదిరిన వారిని, చాలాసార్లు మన గుండె చెదిరిపోద్ది. మరి 147 కీర్తన 3 నుండి చూస్తే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. కొన్ని అసాధ్యమైన మాటలు విన్నామనుకో గుండె చెదిరిపోద్ది. కాబట్టి అమ్మాయి గ్రామంలోనికి వెళ్ళి ఆ సాయంకాలం వార్త కూర్చొని రొట్టె విరిచినప్పుడు వారు ఆయన గుర్తుపట్టారు. అంతటా ఆయన అదృశ్యుడాయను. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? యోహాను సువార్త 5:35 మరి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మనం మండాలి. పరిశుద్ధాత్మ మనల్ని మండిస్తుంది. ప్రకాశించాలి. ఒక దీపము 100,000,000 దీపాలను వెలిగిస్తుందట. అనేకుల్ని వెలిగించేవారిగా మనం ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. పునరుద్ధాన ప్రేమ గుండె చెదిరిన వారిని బాగు చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36:26 యెహెజ్కేలు 36:26 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు శుద్ధ జలము మీ మీద జల్లుచున్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అపవిత్రత మన హృదయాలకి ఎప్పుడు కలవరం ఉంటుంది. యోహాను సువార్త 14 అంటాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కలవరము అనేది మానవులం కాబట్టి మనకు ఉంటుంది. కానీ గుండె చెదిరిన వారిని, కలవరపడుతున్న వారి దగ్గరికి వచ్చి ఆ ప్రేమ బలపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 5వదిగా నమ్మలేని వారిని నమ్మించే ప్రేమ. ప్రభు శిష్యుల్లో పెద్దోడు ఎవరంటే పేతురు గారు.
అలాగనే ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే యోహాను సువార్త మత్తయి సువార్త 14 చివరిలో నీవే దేవుడు అయితే నీళ్ళ మీద నడవటానికి నాకు అవకాశం ఇవ్వమన్నాడు. దేవుడిచ్చాడు. నీటిని చూచి భయపడి మునిగిపోయేటప్పుడు ప్రభా నేను నశించిపోతున్నా అంటే మళ్ళీ చెయ్యి ఇచ్చాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? పేతురు గారు అల్ప విశ్వాసి, తోమా గారు అవిశ్వాసి. తోమాను తిరగేయండి మాతో అని ఉంటుంది. 11 మంది ఉన్నప్పుడు తోమా లేడు. ప్రభు వచ్చారు, ఆత్మను ఊదారు. వాళ్ళు చెప్తున్నారు, తోమా ప్రభు వచ్చారు, మరి తన ఆత్మను మా మీద ఊదారంటే ఆయన అంటున్నాడు, నేను నమ్మను. ఆయన గాయాలను నా ఏలు పెట్టేట తిప్పి గాయాలు పచ్చికొన్నాయో లేవో చూచేదాకా నేను నమ్మలేని వారిని నమ్మించిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. మరి ఒక ఆదివారం ప్రభు వచ్చారు, తోమా లేడు. మళ్ళీ ఆదివారం వచ్చారు ప్రభు, తోమా ఉన్నాడు. తోమా రా, నా గాయాలను చూస్తానన్నావు కదా, చూడు నా గాయాలు, నా దేవా నా ప్రభు అని ప్రభువుని సమీపిస్తూ ఉన్నారు. ఒక మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. బైబిల్లో దొంగోడన్నా నమ్ముతాం కానీ దేవుని నమ్మం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్తున్నారు. పోయిన మేలో అమెరికా వెళ్ళాలి అని నేను జర్మనీ నుండి ఫ్లైట్ పెట్టుకున్నా. జర్మనీ నుండి మార్టిన్ లూథర్ బైబిల్ బయటికి తీశారు కదా, కొత్త బైబిల్ ఒకటి పట్టుకొని జర్మనీలో స్టార్ట్ చేద్దామని. మరి జర్మనీలో దిగిన తర్వాత 40 మంది వీల్ చైర్ బుక్ చేసాం. నాలాంటి వాళ్ళు, నడవలేని వాళ్ళు 40 మంది మేము ఎక్కడ తెచ్చి ఇవ్వమని ఒక్కళ్ళ కూడా ఇవ్వలేదండి. నేను చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాక ఆ ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు ఉదయం 10 గంటల వరకు న్యూయార్క్కి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు నాకు. అప్పుడు గుర్తుకొచ్చింది, జర్మనీలో బైబిల్ చదువుతాను అనుకున్నా కదా, నేను అనుకున్నా మర్చిపోయాను. నీవాడు ప్రతి మాట నీవు మరతువు కానీ నీ తండ్రి మరచునా అనే మాటలను మనం చూస్తున్నాం. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం, మర్చిపోతాం. అప్పుడు నేను అనుకున్నా, అక్కడ కూర్చొని ఒక రాత్రంతా బైబిల్ చదువుకున్నా, ప్రభు మళ్ళీ నేను జర్మనీకి వస్తానో రాను. రిటర్న్లో కూడా నేను జర్మనీ నుంచి హైదరాబాద్కి రావాలి. 5 గంటలు నేను న్యూయార్క్లో ఫ్లైట్లో ఉంటే ఫ్లైట్ చెడిపోయింది. 5 గంటల తర్వాత రన్వే మీద పెట్టి జీవితంలో అమెరికా పోకూడదు అనుకుంది. ఆ ఫ్లైట్లో టెక్నికల్ సమస్యలు వచ్చినాయని దించి పడేశారు. ఒక్క రోజులో బయలుదేరాల్సిన నేను ఎయిర్పోర్ట్లో 3 రోజులు ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు పరిస్థితులు మనకి అనుకూలించవు, కలవరం అనేది వచ్చి వేస్తుంది. అలాగని ఇక్కడ మనం చూస్తే నేను నమ్మను అన్నాడు ఈయన. యేసయ్యకున్న శిష్యులు ఒకళ్ళు అల్ప విశ్వాసి, ఒకళ్ళు అవిశ్వాసి, ఒకళ్ళేమో ఆయన పట్టించడానికి అని చెప్పి వెళ్ళిపోయారు. శాస్త్రులు పరిసయ్యులు, ఆ వంచకుడు 3వ దినాన లేస్తానని చెప్పిన మాటలు మా జ్ఞాపకం ఉన్నాయి. వాళ్ళ జ్ఞాపకం ఉన్నాయి, శిష్యుల జ్ఞాపకం లేవు. 3వ దినాన లేస్తానన్నాయి శాస్త్రులు పరిసయ్యుల జ్ఞాపకం ఉండి సమాధిని భద్రం చేస్తున్నారు ముద్రేసి, కానీ వీళ్ళ జ్ఞాపకం లేవు. చాలాసార్లు జ్ఞాపకం ఉంచుకోవలసిన వాటిని ఉంచుకోం. మనల్ని ఎవరు తిట్టారు, ఎవరి మీద మనకు పగ ఉంది, ఈ ఒకటి జ్ఞాపకం పెట్టుకుంటాం. అందుకే కీర్తన 30:5-6 వచనాల్లో ఆయన కోపము నిమిషం మాత్రమే, దయ ఆయుష్కాలం అంతటా. సృష్టికర్తగా నిమిషం కోపం ఉంటే సంవత్సరాల తరబడి మనకుంటుందేమో. అందుకే నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభు తెలియచేస్తున్నారు.
నమ్మలేని వారిని నమ్మించే ప్రేమ పునరుద్ధాన ప్రేమ. మరి బైబిలే కాల్చేశాడు సాత్ సుందర్ సింగ్ గారు, కానీ ప్రభు ఆయన కనపడ్డారు. అలాగనే సిక్కు మతస్థుల్లో భక్త సింగ్ గారు ఉన్నారు. ఆయన ప్రభువుని నమ్మేవారు కాదు, కానీ ప్రభు కనపడ్డారు, ఆయన మారిపోయాడు. ఓసారి సాత్ సుందర్ సింగ్ గారు ఒక అడవి మనుషులకు వాక్యం చెప్పొస్తున్నారట. అందరు విన్నారట. ఆయన ఎంతో ప్రేమగా చూచారట. కొంత దూరం రాగానే రాళ్ళు తీసుకొచ్చి తలని గాయపరిచారట. ఆయన ఒక రాయి మీద పడిపోయాడు, రక్తం కారిపోతుంది. నేను సువార్త పనేగా చేసింది, అన్యాయంగా నన్ను గాయపరిచారు అని సాత్ సుందర్ సింగ్ గారు వేదన పడుతూ ఉంటే కొద్దిసేపటికి ఒక సింహం అటు వచ్చిందట. సింహము గాయం ఉంటే మనిషిని ముట్టదు. ఆ రక్తము తల మీద స్రవిస్తూ ఉంటే సింహము చూచి వెళ్ళిపోయిందట. అప్పుడు అర్థమైందట దేవుని ప్రేమ. వీరు నన్ను గాయపరచకపోతే నా ప్రాణమే పోయేది. ఈ గాయము ద్వారా కూడా దేవుడు నాకు ఆయువునిచ్చారు అని చెప్పి ఆయన గుర్తించారట. కాబట్టి నమ్మలేని వారిని నమ్మించే ప్రేమ పునరుద్ధాన ప్రేమ. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు కపెర్నహూం టౌన్ సిటీ నుండి వస్తూ ఉంటే ఒక కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. వెంటనే ప్రభు అన్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము. కుష్ఠరోగమైనా ఏదైనా ప్రభువుకి ఇష్టమే. నమ్మకం కలిగింది ఆయనకి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని చూస్తున్నాం. ఈ దినాన పునరుద్ధరణ ప్రభు మన మధ్య తిరుగుతున్నారు, మన ఇంటికి వస్తారు, ప్రతి ఒక్కరిని బలపరుస్తారు. ఆయన బిడ్డల్ని ఎత్తుక్కుంటున్నారు ఆయన ఈ 40 దినాల్లో. కానీ ఆయన గుర్తించలేదేమో. ఆరోదిగా అవిధేయులైన వారిని విధేయులుగా మార్చిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. కాబట్టి అవిధేయత కొన్ని మనం అనుకుంటాం, కానీ కొన్ని చెయ్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని చూస్తున్నాం. అవిధేయత అనేది మనలోకి అసలు రాకూడదు. తోమా దగ్గరికి ప్రభు వెళితే నా దేవా నా ప్రభు అన్నారు. పేతురు గారు భూతము అంటే పేతురు గారిని నా గాయాలను చూడు, నా ప్రక్క చూడు అన్నారు ప్రభు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో వల తీసుకున్నాడు పాత వృత్తిలోనికి, పాత స్థితిలోనికి, పాత జీవితంలోనికి పేతురు గారు వెళ్ళిపోతున్నారు. జబదీ కుమారుల తల్లి వచ్చి అంటుంది, అయ్యా నీ రాజ్యంలో ఇటొకళ్ళని కూర్చోబెట్టుకో అటొకళ్ళని కూర్చోబెట్టుకో. ఆమె తల్లి కోరిక అట్టుంది, దేవుడితోనే నా పిల్లలు ఉండాలని. వాళ్ళు ఉన్నారమ్మా. కోడికి గుడ్లు పెట్టుద్ది, పొదుగుద్ది. బాతు గుడ్లు పెట్టుద్ది కానీ పొదిగే స్థితి ఉండదు. పల్లెటూరులో తెలుసుగా, బాతు గుడ్లు తెచ్చి కోడికి వేస్తారు. ఇగో ఇక్కడ కొటేషన్ చూస్తున్నాం, కోడి తన రెక్కల క్రింద పిల్లలు కాపాడుతుంది. ఏదన్నా శ్రమ వస్తుంది అంటే కోడి సిగ్నల్ ఇస్తుంది, కుక్క 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 అని. కోడి పిల్లలు రెక్కల కిందకు వస్తే బాతు పిల్లలు రావు. ప్రభు రెక్కల క్రిందకి అవిధేయులైన వారిని విధేయులుగా మార్చటానికి, అవిధేయులై ఎదురాడు వారి కొరకు దినమంతా నా చేతులు చాచి ఉంచానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు చేతి క్రిందకి రావాల్సిన మనం రాలేని స్థితిలో ఒకవేళ ఉంటున్నామేమో. అవిధేయత ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు గారు వల తీసుకొని అంటున్నాడు, నేను చేపల బట్ట పోవుదును. ఎవరెవరు జాయిన్ అయ్యారమ్మా? తోమా గారు జాయిన్ అయ్యారు. సీమోను పేతురు అని పేతురు గారు, తోమా, నతనీయేలు,
ఈయన నతనీయేలు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచాను అంటున్నాడు. అమ్మ ముందు ఖాళీ ఉంది, వచ్చేయండి రా, ఇటు వచ్చేయండి ముందుకి, ఇదిగో మున్ని ఇక్కడే ఉందలేరండి. జబదేయ కుమారులు వచ్చేసారు కాబట్టి 7 జాయిన్ అయ్యారు అక్కడ. 2 శిష్యుల్లో మరి 2 లెక్కేస్తే 7 ఉన్నారు అక్కడ. పునరుద్ధాన వార్త చెప్పవలసిన వారు ఇందాకే చెప్పా. పునరుద్ధానం అనంతరం బైబిల్ అంతట్లో 2 స్థలాల్లో దేవదూతలు కూర్చున్నారు. మత్తయి సువార్త 28:3లో, యోహాను సువార్త 20:11-12 వచనాల్లో దూతలు కూర్చున్నారు. మా పని కాదు, ఆయన లేచారని మీరు చెప్పాలని చెప్తే వీరేం చేస్తున్నారు, వాళ్ళు తీసుకొని పాత వృత్తిలోనికి వెళ్ళిపోతున్నారు. అమ్మాయి గ్రామస్తులు గుర్తుపట్టలేదు, శిష్యులు గుర్తుపట్టలేదు, మగ్దలేని మరియ గుర్తుపట్టలేదు. 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 21:4, సూర్యోదయం మగుచుండగా ఆయన దరిని నిలిచాను, 7 ఎవరు ఆయన గుర్తుపట్టలేదు. అయితే వారు ఆయన్ని గుర్తుపట్టలేదు. ఈరోజు దేవుణ్ణి గుర్తించే స్థితిలో సంఘము లేదు. పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా? అయ్యో నా పిల్లలు ఆకలితో ఉన్నారు, వీళ్ళు చేపలు పట్టుకుంటాకు వచ్చారని దేవుణ్ణి వదిలేసేటప్పటికి ఏమీ లేదు. భోజనానికి ఏమైనా ఉందమ్మా? మరి గలిలయ సముద్రానికి వెళ్ళినప్పుడు చూపిస్తా, ఒక చర్చి, హెలీనా కట్టించిన చర్చి, సెయింట్ పీటర్స్ ఫ్రేమసీ అని ఉంటుంది. సగం బయటకు ఉంటుంది, సగం లోపలకు ఉంటుంది. అక్కడే ప్రభు కాల్చిన చేపల్ని, రొట్టెలను తీసుకొచ్చారు. ఏమీ లేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయ రహదారి రాధాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా. కాబట్టి భోజనానికి ఏమైనా ఉందంటే ఏమి లేదు. రాత్రంతా తెగ వలేశారు. ఏమన్నా దొరికిందా? ఏమీ దొరకలేదు. ప్రభు చెప్తున్నారు, కుడి ప్రక్కన వల వేయండి. విస్తారమైన ఫలితం వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ప్రభు మాట వింటే విస్తారమైన ఫలితం అనేది కనపడుతూ ఉంది. కాబట్టి అవిధేయులైన వారిని విధేయులుగా మార్చి ఆహారం పెట్టి, మరి ఆయన పేతురు గారితో అడుగుతాడు. యోహాను సువార్త 1:38 నుండి చూస్తే, మేము యేసును కనుగొన్నామని చెప్తారు. ఆంద్రేయ మొదటిగా ప్రభు దగ్గరికి వస్తారు. అయితే ఆంద్రేయ ఏం చేస్తాడంటే సీమోను పేతుర్ని ప్రభువు దగ్గరికి తీసుకెళ్తాడు. ప్రభు పరిచయం చేయాలనుకుంటాడు. ఆయన పరిచయం చేయక మునిపే, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు కేఫాగా మార్చబడదు అంటాడు. యోహాను సువార్త 1:38-40 వరకు చూస్తే వాళ్ళ నాన్న పేరు చెప్పాడు, ఆయన ఏమవుతాడో చెప్పాడు. అందుకే 139వ కీర్తనలో, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన ఎరిగి ఉన్నాను, మాట పూర్తిగా నీ నోట రాక మునిపే అది నీకు తెలిసి ఉన్నది. నన్ను ఎవరు అడిగారు, విమానంలో వెళ్తుంటే మీకు ఏం భయం అయ్యేదా అని. నాకేం భయం ఉండదు, బైబిల్లో ఉందిగా. 139వ కీర్తనలో, నువ్వు ఆకాశమునకు ఎక్కిన అక్కడ నేనున్నా, నువ్వు సముద్ర దిగంతంలోనికి వెళ్ళినా నా చెయ్యి నిన్ను పట్టుకోను. కాబట్టి ఎందుకు భయం? ఆయన అక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు. సర్వ అంతర్యామి మన ప్రభు. గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడని 104వ కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురుతో అన్నాడు, నువ్వు కేఫాగా మార్చబడదు అని. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు. ప్రభు వచ్చేటప్పటికి పేతురు దిగంబరుడై ఉన్నాడు.
యోహాన్ చెప్తున్నాడు ప్రభు సుమి అని. గబగబా దిగంబరత్వం ఎక్కడ కనపడదు, నీళ్ళలోకి దూకేసాడు దౌన్లో నుంచి. ప్రభు చూస్తున్నాడు, ఆయనకి తెలియదా? నేను లేచానని ప్రపంచానికి చెప్పాల్సిన మీరేమో సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుంటాం. మీ వృత్తిలో మీరు నిమగ్నమైపోతున్నారని 40 దినాలు భూమి మీద ఉండి అనేక ప్రమాణాలు, రుజువులు వారికి చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ దగ్గర ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ప్రభు లేడు గనక ఏమీ లేదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రభువుని మనం కలిగి ఉన్నామనుకో అంతా ఉన్నట్టే. హెబ్రీ 11:3 ఒక మాట ఉంది, దేవుని వాక్యం వలన ప్రపంచ నిర్మాణమైనదని. దేవుని వాక్యం ప్రపంచ నిర్మాణం చేసి నీ కుటుంబ నిర్మాణం చేయదా? నీ ఆలోచన నిర్మాణం చేయదా? నీ గర్భఫల నిర్మాణం చేయదా? కానీ ప్రభు మనలో లేరు. కాబట్టి అవిధేయులను విధేయులుగా మార్చటానికి పునరుద్ధాన ప్రేమ వారిని ఎత్తుక్కుంటూ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళినట్టు చూస్తున్నాం. 7వదిగా చివరిగా శత్రువులను మిత్రులుగా మార్చిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదవండి అమ్మా. నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. కాబట్టి ఈ దేవుని సంఘాన్ని ఎవరు హింసించారు? సౌలు. పౌలుగా మారక మునుపు ఎక్కడ ప్రార్థన చేసుకుంటుండే అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడు? హింసించాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ప్రభు ఆయన కనపడి, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ఆయన కళ్ళ నుంచి పొరలు రాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శత్రువులను, దొంగ శత్రువుగా ఉన్నాడు, సిలువ దగ్గర మారిపోయాడు. పిలాతు భార్య మరి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. అలాగనే శిష్యులు ఎప్పుడు శత్రువులుగా ఉన్నారు, వారిని మిత్రులుగా. 40 దినాలు నా పిల్లలు నేను బలపరిస్తే ప్రపంచానికి సువార్త అందిస్తారు. నేను టర్కీ వెళ్ళినప్పుడు ఈ 11 మంది సేవ మరి ఎఫెసులోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళది. అప్పుడు అనిపించింది మనం చేసేది అసలు సేవే కాదు. రాళ్ళ దెబ్బలు తిన్నారు, ఫిలిప్పును రాళ్లతో కొట్టి చంపిన ఆ స్థలానికి వెళ్ళాం మేము. కాబట్టి ఎన్నో శ్రమలు పడ్డారు గనక భూలోకమును తలక్రిందులు చేయువారు వీరేనా, వీరు యేసుతో ఉన్నవారు అని ప్రపంచము గుర్తెరిగినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువులను మిత్రులుగా మార్చేది పునరుద్ధాన ప్రేమ. మొదటి ప్రేమ కన్నీటితో ఉన్నవారిని ధైర్యపరిచిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. మగ్దలేని మరియా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. శవము చాలా బరువు ఉంటుంది, శవం తీసుకెళ్ళి ఏం చేస్తుందాం. కాబట్టి ప్రభు తన్ను తాను కనపరుచుకున్నారు. అలాగనే తలుపులన్నీ వేసుకొని ధైర్యం చెడి ఉన్నవారిని మీకు సమాధానము కలుగునుగాక, నన్ను పట్టి చూడండి అని తన బిడ్డల్ని తన్ను తాను కనపరుచుకున్న ప్రేమ, అధైర్యంతో ఉన్నవారిని ధైర్యపరిచిన ప్రేమ, భయముతో ఉన్నవారిని ధైర్యం ఇచ్చిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. తప్పు చేసిన వారికి తన శరీర రక్తాలను ఇచ్చింది యోధాకి. అలాగనే మగ్దలేని మరిని తప్పు చేసిన వారిని తీసుకొస్తే వాళ్ళని క్షమించి ఇంకా తప్పు చేయొద్దని సరిదిద్దిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఇంకా వాళ్ళు పాత జీవితంలోనికి వెళ్ళలేదు. గుండె చెదిరిన వారిని గుండెలు మండించిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. కాబట్టి నమ్మలేని వారిని నమ్మించిన ప్రేమ. తోమ నేను నమ్మనన్నాడు, అప్పుడే మాట్లాడాడు. మళ్ళీ వలబట్టుకొని చేపలు పడటానికి వెళ్ళండి, ఏంటి కథ
అంటే స్థిరత్వము లేని వారిని స్థిరపరచడానికి. ఒక్క మాట చదవని ముగింపు చేసుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు, 40 దినాలు భూమి మీద ఉన్నారు ప్రభు. 3 రోజులు ప్రభు లేనందుకు 40 దినాలు పట్టిందంట వాళ్ళని నమ్మించటానికి. తన్ను తాను సజీవునిగా చూపించుకోవటానికి అనేక ప్రమాణాలు, రుజువులు చూపించారు. అందుకే పునరుద్ధాన దినము ప్రభు అంతరంగానికి వేదన కలిగిన దినము. ఆయన బిడ్డలు ఆయన్ని ఎత్తుకుంటా రాలేదు, ఆయన ఎత్తుకుంటా వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకళ్ళేం భూతం అంటున్నారు, ఒకళ్ళు తోటమాలి అంటున్నాడు, ఒకళ్ళు వంచకుడు అంటున్నారు, ఒకళ్ళు నమ్మనే నమ్మం అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రభు గనక ఆయన క్షమిస్తూ ఆయన బిడ్డలను సరిచేసుకుంటూ వాళ్ళందరికీ రుజువులు చూపిస్తూ ఉన్నారు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆయన లోకమందు నమ్మబడెను, రక్షకుడిగా ప్రకటించబడెను, దేవదూతలు కనబడెను, ఆయన ఆరోహణుడాయను, ఆయన తేజోమయుడయ్యనని మనం చూస్తున్నాం గనక పునరుద్ధానం అనంతరం ఎవ్వరికి అపజయం ఉండదమ్మా. పునరుద్ధానం అనంతరం విజయము, పునరుద్ధానం అనంతరం మహిమ. ప్రకటన 21:26 అంటాడు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చేదారు. దేవుని మహిమపరిచే స్థితిలో మనం ఉండాలి. ఏదో ట్యాబ్లెట్ మింగలేని స్థితిలో ఉంటే నువ్వు గుడిమానేయొచ్చు, కానీ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొను. ప్రతి చిన్నదానికి మానేయటం కాదు. చివరిగా యెషయా 58, 13, 14 వచనాల్లో, నా విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. పరిశుద్ధ దినాన్ని గౌరవిస్తే ఏదో కుగ్రామాల్లో కాదు, దేశంలోనే మంచి స్టేటస్ ఇస్తారు దేవుడు. ఉన్నత స్థలాలయ్యో, ఆ స్థలాల మీద నేను నిన్ను ఎక్కించెదను అని ప్రభు తెలియచేస్తున్నారు గనక మరి పునరుద్ధాన ప్రేమను 7 రీతులుగా మనం చూచాం. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండి, ప్రభు నా కొరకు 40 దినాలు భూమి మీద ఉండి నన్ను దర్శించాలని, నన్ను బలపరచాలని, నాలో ఉన్న నిరాశ అపనమ్మకం అంతా తీసివేయాలని మీరు నన్ను వెంటాడుతూ ఉన్నారు గనక ఆయన ప్రేమకు విధేయులమై మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన సామర్థ్యాన్ని పునరుద్ధానుడైన తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తినని ఇర్మియా అంటున్నాడు. యెహెజ్కేలుతో ఈ వాక్యము తినివేయుము అన్నారు. పునరుద్ధానం అనంతరము క్రీస్తు నేడు లేచిన హల్లెలూయా అని నిన్ను స్తుతించే స్థితిని మాకు ఇచ్చివేయండి నాయన. నమ్మలేని వారిని నమ్మించింది నీ ప్రేమ, అవిధేయుల్ని విధేయులుగా మార్చింది నీ ప్రేమ, దుఃఖపడిన వారిని ప్రేమతో దగ్గరికి తీసుకుంది నీ ప్రేమ, అలాగనే భయముతో ఉన్న వారిని ధైర్యపరిచింది నీ ప్రేమ, నమ్మలేని వారిని నమ్మించింది నీ ప్రేమ. కనుక ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు ఆయన్ని ఎరగడు అని వ్రాయించిన తండ్రి, నీ ప్రేమలో మేము నిమగ్నమగుచు మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన సామర్థ్యమును పునరుద్ధాన ప్రేమ ద్వారా మాకు అందించి వేయమని పునరుద్ధానుడుగా మా మధ్యకు వచ్చి మాకు శుభము పలుకుచున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు పునరుద్ధానుడైన ప్రభు ద్వారా తండ్రి ముమ్మరముగా మనకు దయచేయును గాక. ఆమెన్. మరణాత. ఐశ్వర్య.